హాయ్ ఫ్రెండ్స్, ఇన్వెస్టర్స్ అండ్ మై ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు ట్రేడింగ్ అనాలిసిస్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ముందుగా నిన్నటి వీడియోకి మీరు ఇచ్చిన ప్రేమ సపోర్ట్కి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలామంది ఫోన్ చేసి మెసేజ్ చేసి అన్న ట్రేడింగ్ ఎంత సింపుల్గా ఎప్పుడు అర్థం కాలేదు అని చెప్పారు. ఆ మాటకి నాకు చాలా హ్యాపీ అయ్యాను. అలాగే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలనే రెస్పాన్సిబిలిటీ కూడా నాకు పెరిగింది. అందుకే ప్రతి కాన్సెప్ట్ని లాజిక్తో ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో మెయిన్ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోల్ నీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా నీ మైండ్ సరిగ్గా ఉండాలి, గ్రీడీకి పోకూడదు. కొన్ని రూల్స్ ఉండాలి. ఆ రూల్స్ బ్రేక్ చేయని మెంటాలిటీ అయితేనే నువ్వు ట్రేడింగ్ సక్సెస్ అవుతావు. లేదంటే నీ దగ్గర తోపు సబ్జెక్ట్ ఉన్న తుస్సుమంటావు అంతే. నేను షేర్ చేసేది ఓన్లీ నాలెడ్జ్. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక స్కిల్ నేర్చుకుంటేనే ప్రాఫిట్ కన్సిస్టెంట్గా వస్తుంది. మైండ్ సెట్ మెయిన్గా ఉండాలి. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ మనం ఈరోజు ట్రేడింగ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందు స్వింగ్ హై మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే ఇది మనం ఆల్రెడీ ఇక్కడ మనం మార్క్ చేసుకున్న స్వింగ్ హై నిన్న మార్క్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ డౌన్కి వచ్చిన తర్వాత ఈ డౌన్ మూవ్ జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నీకు కొంత పైకి జరిగింది. సో ఇక్కడ ఇది హై, లో వచ్చింది, మళ్ళీ ఇంకో హై చేసింది. ఈ హై దాటకుండా చేసింది కాబట్టి ఇది లోవర్ హై అంటారు. అంటే ఇది మీకు తర్వాత ఇంకా వెళ్ళే కొంచెం వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైజెక్షన్ అంటారు దీన్ని. ఇది లోవర్ హై అంటారు. ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. సో ఇది నిన్నటి ఫిబొనాచి లెవెల్ కాబట్టి ఇది మనకు అవసరం లేదు, తీసేస్తున్నాను. ఇది కూడా మనం ఫిబొనాచి జోన్ 0.698 ఆ జోన్ కాబట్టి ఇది కూడా తీసేస్తున్నాను. ఓకే, మనకు ఇప్పుడు ఇక్కడొక హై మార్క్ చేసుకున్నాము, స్వింగ్ హైలు. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అవుతాం. ఇదంతా మనం అనలైజ్ చేసుకున్నది. నిన్నటి వరకు నేను ఫోన్లో చేశాను, ఇది ఇప్పటి నుంచి సిస్టంలో రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ సరిగ్గా వస్తుందో రాదో చెప్పండి. సరే, ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అవ్వగానే చూద్దాం. ముందుగా మన మార్కెట్ ఓపెన్ ఏం చేస్తాం, మనం స్వింగ్ హై మార్క్ చేసుకుంటాం. అక్కడ నుంచి ఫిబొనాచి ట్రై చేస్తాం స్వింగ్లోకి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్రెడీ మనం ఇక్కడ స్వింగ్ హై మార్క్ చేసుకున్నాం. సో తర్వాత ఏం జరిగింది, కిందకి లో వచ్చి ఇంకో హై చేసుకుంది. ఇది ఈ హై ప్రీవియస్ హై కన్నా లో కాబట్టి దీన్ని లోవర్ హై అంటారు. సో ఇది ప్రొజెక్షన్ వచ్చింది. సో ఫస్ట్ ఏం చేస్తానంటే, ఇది మనకు అవసరం లేని ఈ జోన్, అంటే ఇది మనం ట్రేడ్ తీసుకోవడానికి తీసుకున్న ఫిబొనాచి జోన్, అప్పుడు ఆ డౌన్ ట్రెండ్ ట్రేడ్ తీసుకోవడానికి. సో ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు స్వింగ్ హై, ఇది లో వచ్చి ఇది లోవర్ హై. ఈ హై కన్నా ఇది లో కాబట్టి లోవర్ హై. ఇది కూడా మనం చేసుకోవాలి, చెప్తాను ఎందుకు. ఫిబొనాచి అనేది బిగ్ సబ్జెక్ట్ అనమాట. ఇది కూడా మనం చేసుకున్నాను, చాలా బిగ్ సబ్జెక్ట్. నేను దీని మీద 72 డేస్ ఫిబొనాచి మీద కాన్సెప్ట్ మీద ప్రయోగాలు చేశాను. ఫిబొనాచి నాకు నిజంగా నమ్మడానికి రిలయబుల్ టూల్ ఏదైనా ఉందంటే ఇది ఇండికేటర్ కాదు. ఫిబొనాచి అనేది ఇండికేటర్ కాదు. నేను అసలు అనుకోటి ట్రేడింగ్ దీనిలో ఎన్ని ఇండికేటర్లు ఉంటాయో అన్ని ఇండికేటర్లు ఒక్కటి కూడా కలపకుండా, అంటే నేను ఫస్ట్లో చాలా లాస్ అయిన అమౌంట్, ఆ లాస్ అయిన తర్వాత నేను ట్రేడింగ్ వ్యూ ప్రీమియం అసలు పెయిడ్ వర్షన్, టాప్ లెవెల్ వర్షన్ ట్రై చేసుకోనివ్వండి. అండ్ ఇందులో ఎన్ని ఇండికేటర్లు ఉన్నాయో పెయిడ్ వర్షన్ ఇండికేటర్లు కూడా వర్క్ చేసేవాడిని. అది ఇలా చెప్పే కదా, 6-7 lakh ఇలాంటి వాటికి వచ్చాయని, ఇలాంటి ఎక్కడ కోర్సు అక్కడ పరిగెత్తేవాడిని. ఏ కోర్సు ఆ కోర్సు ఎవరో లేదు. ఏంటంటే ఏదో ఒక మ్యాజిక్ ఇండికేటర్ దొరికిద్దేమో, ఎవరో సబ్జెక్ట్ ఏదో ఒక చిన్న పాయింట్ అలా తెలిసింది కదా ఆ క్లాస్లో అని అట్లా ఆలోచించేవాడిని. ఎక్కడ క్లాస్ ఉంటే అక్కడ డబ్బులు కట్టేసి వెళ్ళిపోయాను. 6-7 lakh ఇలాంటి వాటికి కోర్స్ నేర్చుకోవడానికి అయినా సరే, ఇలాంటి వాటికి నేను వాడింది. ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఎన్ని ఇండికేటర్లు ఉన్నాయి, అన్ని ఇండికేటర్ ఒక్కటి కూడా దొరకకుండా, RSI, బొలింజర్ బ్యాండ్స్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అబ్బో ఏది కాదు అన్ని మొత్తం ఇండికేటర్లు అన్ని ప్రయోగిస్తారు. సూపర్ రేట్లో అబ్బో చాలా ఉన్నాయి అన్ని. ఇండికేటర్ అంటే నాకు అసలు, ఎందుకంటే ఇండికేటర్లు అనేది లైవ్ మార్కెట్లో ఒకలాగా తెలుస్తాయి. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అబ్బబ్బబ్బా ఏముందో ఇండికేటర్ అనిపించేలా ఉంటుంది. సో ఇండికేటర్ నమ్మద్దు. RSI కొంత పర్లేదు. ఈ వాల్యూమ్స్ కూడా నేను పట్టించుకోను, ఇవన్నీ కదా. ఫిబొనాచి నాకు ఇష్టం. ఫిబొనాచి ఎందుకు ఇష్టం అంటే, ఫిబొనాచి అనేది మ్యాథమెటికల్ సిరీస్ అనమాట. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను, సబ్జెక్ట్ మంచిగా దీని మీద కష్టపడ్డాను. ఆ ఇండికేటర్ల మీద ప్రయోగాలు ఆల్మోస్ట్ 1.5 year చేశాను. అన్ని ఇండికేటర్లు, అన్ని టైం 5 minutes 15 minutes అన్ని వేస్ట్, టైం వేస్ట్ చేస్తున్నట్టు చేసి ఆ తర్వాత నాకు అర్థం ఏంటంటే ఇండికేటర్తో డబ్బులు పోవడం ఎంత రావడం. ఫిబొనాచి టూల్ నచ్చబోతుంది. ఫిబొనాచి టూల్ రిలయబుల్. నువ్వు 10 trades చేస్తే 10లో 6 above 7 సక్సెస్ పక్కా ఉంటుంది. ఒకసారి 10 కూడా సక్సెస్ అవుతుంది. ఫిబొనాచి అంత బాగుంటుంది. ఈరోజు ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అవడానికి ముందు మనం స్వింగ్ హై డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు లోకి ఏం చేస్తానంటే, నేను ఫిబొనాచి టూల్కి వెళ్తాను. స్వింగ్ హై నుంచి ఇప్పుడు ఉన్నట్లో లో లెవెల్ ఏదంటే ఈ రెడ్ క్యాండిల్. సో ఇప్పుడు నేను స్వింగ్ హై నుంచి ఒక పాయింట్, లో పాయింట్, సేమ్ పాయింట్ నుంచి ఇంకొక ఫిబొనాచి రిట్రేస్మెంట్ నేను డ్రా చేస్తున్నాను. ఇది ఒక స్వింగ్ హై కదా. ఈ స్వింగ్ హై నుంచి ఇక్కడికి ఇది ఒక లోవర్ హై నుంచి సేమ్ పాయింట్ డ్రా చేసింది. దీన్ని ఏమంటారంటే, ఒక్క పాయింట్ నుంచి 2 different పాయింట్స్కి డ్రా చేస్తే ఫిబొనాచి కాన్ఫిడెన్స్ అంటారు దీన్ని.
అదే డిఫరెంట్ పాయింట్కి ఈ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇంకోటి ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేస్తే కోయిన్సిడెన్స్ పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ ఏమంటారంటే ఫిబొనాచి క్లస్టర్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ పాయింట్కి, మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ పాయింట్, రెండింటికి ఒకటే సేమ్ పాయింట్ కాబట్టి ఫిబొనాచి ఈ పాయింట్ ఏదైతే కోయిన్సిడెన్స్ అయితే లెవెల్, ఆ లెవెల్ని ఫిబొనాచి కాన్ఫ్లుయెన్స్ అంటారు. ఈ కాన్ఫ్లుయెన్స్ జోన్ అనేది చాలా పవర్ఫుల్ జోన్. ఇది ఒక పవర్ఫుల్ లెవెల్, అంటే పవర్ఫుల్ రివర్సల్ లెవెల్. ఇన్ కేస్ మనకి ఇక్కడ గ్యాప్ ఓపెన్ అయ్యి కింద కనుక వచ్చి ఈ లెవెల్ టచ్ చేసిందంటే రివర్స్ ఇమ్మీడియట్ ఫాస్ట్ రియాక్షన్ వస్తుంది, రివర్స్ అయిపోయింది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చి టచ్ చేసిందంటే ఇమ్మీడియట్గా రివర్స్ అయింది. అది రివర్సల్ జోన్ అంటారు. మీరు చాలా ఇంపార్టెంట్, తీసేయకూడదు. చెప్తాను. మార్కెట్ ఓపెన్ అవ్వండి. మార్కెట్ మన జోన్ ఏంటంటే ఈ జోన్లోకి వస్తే మన ఎంట్రీ. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ట్రేడ్ ఎవ్వరూ తీసుకోకండి. నేను చాలా అనుభవంతో చెప్తున్నాను, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే తీసుకోకూడదు. ఎందుకంటే హై వాలటాలిటీ ఉంటుంది. ఎందుకు హై వాలటాలిటీ ఉంటుంది? ప్రీవియస్ డేలో ఎవరైతే బై ఆర్ సెల్ చేసిన వాళ్ళు ఉంటారో క్యారీ ఫార్వర్డ్కి, నెక్స్ట్ డే క్యారీ కొద్దిగా ఉంటారు కదా, నెక్స్ట్ డే ఓపెనింగ్లో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం, వాళ్ళ ట్రేడ్స్ వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం చేస్తారు. ఈ కొత్త వాళ్ళేమో కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళ ఆత్రం ఆగలేక ఎంటర్ అయిపోయే వాళ్ళు ఉంటారు. సో దానివల్ల ఎక్కువ ఎంట్రీలు పడడం వల్ల అక్కడ ఎగ్జిట్లు ఎంట్రీలు ఎక్కువ పడడం వల్ల ఫస్ట్ 15 minutes చాలా వాలటైల్గా ఉంటుంది. కానీ నా సజెషన్ అయితే 30 minutes వరకు చేయొద్దు. ఫస్ట్ 30 minutes చేయొద్దు. ఈ 30 minutesలో లాస్ట్ 5 minutes ఉంటుంది చూడు, అంటే 20 minutes కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 5 minutes ఉంటుంది చూడు, ఆ 5 minutes మాత్రం మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. సో నా సజెషన్ అయితే ఇప్పుడు 9:15 మార్కెట్ ఓపెన్ కదా, 9:40 క్యాండిల్ స్టార్ట్ అయ్యి చూడు, 40 నుంచి 45 క్లోజ్ అయింది ఆ క్యాండిల్ వరకు. ఆ క్యాండిల్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, డౌన్ సైడ్కి ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, డౌన్ సైడ్కి లెవెల్ డౌన్ ఒక లెవెల్ క్రియేట్ అయింది. సో ఇక్కడికి వచ్చింది అనమాట. సో లెవెల్ ఇక్కడికి మార్చాను ఇప్పుడు. సో చూద్దాం మళ్ళీ ఏం జరిగిందో. ఇంకో లో క్రియేట్ చేసింది. సో మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. సో ఈ లో క్రియేట్ చేసింది. సో ఇప్పుడు నా ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, నా ఎంట్రీ పాయింట్ ఏంటి, ఈ 0.618 0.5 మధ్యలోకి వచ్చి రివర్స్ స్టార్ట్ అయితే నా ఎంట్రీ, లేదా నాకు ఆల్రెడీ నేను ఒక జోన్ మార్క్ చేసి పెట్టుకున్నా ఇక్కడ. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫిబొనాచి కాన్ఫ్లుయెన్స్ లెవెల్ ఇది. సో ఏడుకు వస్తే మాత్రం ఇక్కడ వరకు వచ్చింది, ఖచ్చితంగా టచ్ చేయాలి అంతే. ఇక్కడ వరకు వస్తుందంటే ఈ టచ్ చేయాలి. టచ్ చేస్తే ఏంటి, ఇమ్మీడియట్గా డౌన్ సైడ్గా ఉంటుంది. అది కూడా చెక్ చేద్దాం. ఫిబొనాచి మీద చాలా పెద్ద సబ్జెక్టే ఉందిలే. సో ఇక్కడ వరకు వస్తేనే ఎంట్రీ, ఇది ఇక్కడ వరకు వచ్చిందంటే ఇది ఖచ్చితంగా టచ్ చేస్తుంది. సో అది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నీకు ఎంతసేపు ఆడి ఇస్తున్నాడంటే ఏంటంటే ఇది ఒక మార్కెట్ని గమనిస్తూ ఉండాలి ఇప్పుడు కూడా. ఇది ఒక బయ్యర్స్ లెవెల్ ఇది. సో ఇది ఒక బయ్యర్ లెవెల్. ఇక్కడికి వచ్చి పైకి వెళ్తున్నాడంటే ఇది బయ్యర్ లెవెల్. అబ్జర్వ్ చేస్తున్నాం కదా, మార్కెట్ బయ్యర్ లెవెల్. ఓకే, ఇక్కడికి వచ్చింది, ఇంకా ఇక్కడ రావాలి. దీని లోపలికి వస్తే మన ఎంట్రీ ఉంటుంది. టచ్ చేసి చూసారా, మన లెవెల్ టచ్ చేసింది. సో ఇప్పుడు మన ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చిందంటే చాలా పవర్ఫుల్ లెవెల్కి వచ్చి టచ్ చేసిందంటే డౌన్ సైడ్. కానీ మనం ఒక క్యాండిల్ కూడా కన్ఫర్మేషన్ యూజ్ చేద్దాం. ఇప్పుడు మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఉంటుంది. స్టాప్ లాస్ వచ్చేసి మనం అనుకుంటాం కదా 3.38 లెవెల్, దాన్ని అబౌవ్ పెట్టుకుంటాను. టార్గెట్ ఏం చేస్తానంటే ఇది ఒక బయ్యర్ లెవెల్ మార్క్ చేసుకున్నాను కదా, ఈ బయ్యర్ లెవెల్కి నా టార్గెట్ చేసుకుంటాను. మన ట్రేడ్ తీసుకుంది, డౌన్ సైడ్ వస్తుంది. సో కన్సల్టేషన్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ బయ్యర్ జోన్ ఉంది కాబట్టి కన్సల్టేషన్ ఏం పర్లేదు. మాకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా 7 వరకు వస్తుంది. నా సజెషన్ అయితే బయింగ్లో ఉన్న వాళ్ళు, అంటే పుట్టు బై చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు, లాస్లో ఉంటారు. ఇక్కడ బై సైడ్ ఏంటంటే వ్యాలిడిటీ జరుగుతూ ఉంటుంది. పైకి ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ అనుకుంటా. సో ఇక్కడ ఏంటంటే సెల్లింగ్ సైడ్ ఉంటుంది. నా సజెషన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ రావాల్సింది, ఈ లెవెల్ ఖచ్చితంగా వస్తుంది. లెవెల్ ఖచ్చితంగా టచ్ చేస్తే ఖచ్చితంగా ఈ జోన్కి వస్తుంది. ఖచ్చితంగా వచ్చింది, మన డైరెక్ట్ అయిపోయింది అంతే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనకి ట్రేడ్ ఏమైనా చేసుకోవాలన్నా ఇక్కడ పాసిబిలిటీ ఏం కనిపించట్లేదు. ఎందుకంటే నేను మెయిన్ ఫిబొనాచితో ఫాలో అయ్యే ఆర్డర్ లెవెల్స్ అని చెక్ చేసుకుంటాను. ఫిబొనాచి ఒకటే కాదు, మొత్తం నేను లెవెల్స్, ఆర్డర్ బ్లాక్స్, ఇంబ్యాలెన్స్, ఎఫ్ఈజీస్, ఇక్కడ లాజిక్ పాయింట్స్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని చెక్ చేస్తాను. ఇప్పుడు ఈ పాయింట్ 104 పాయింట్స్ టార్గెట్ కొట్టాను. చాలా ఎక్కడితో ఎగ్జిట్ అయిపోవచ్చు. తర్వాత ఇంకా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఏ సెటప్ కూడా 100% పర్ఫెక్ట్ కాదు. కానీ నాకు నమ్మేది అయితే నేను నమ్మేది ఫిబొనాచి, ఎందుకంటే మ్యాథమెటికల్ సిరీస్ అది. ఫిబొనాచి నమ్ముతాను. ఫిబొనాచి 100% కాదు, ఒక్కోసారి 100% కొట్టొస్తుంది. కానీ 70% అయితే నేను సక్సెస్ రేట్ చూశాను. 70 అతను 50-50 వచ్చినా సూపర్ ట్రేడర్. ఇంకా 70% అంటే సూపర్. ఫిబొనాచి వాడే విధానం తెలియాలి, ఎలా వాడాలి. ట్రేడ్ కూడా మనం రిస్క్ మేనేజ్మెంట్తో చేసుకోవాలి. మీరు ఈరోజు మార్కెట్ గమనిస్తే బయర్స్ కంటే సెల్లర్స్కే ఎక్కువ ప్లస్ పాయింట్. ఎందుకంటే బయర్స్ ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది చూడండి. డౌన్ సైడ్ వెంటనే వచ్చినా మళ్ళీ గ్రీన్ క్యాండిల్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఉంటుంది. సో బయర్స్కి పెద్ద ప్రాఫిట్ ఉండదు, ఎక్స్పైరీ కాబట్టి వాల్యూ డికే జరిగి వచ్చిన ప్రాఫిట్ కూడా కన్వర్ట్ అయిపోయింది. అదే సెల్లర్స్ అనుకో ఇంకా వాల్యూ డికే జరిగింది, ప్లస్ వాళ్ళు డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి సో ఇంకా ప్లస్ పాయింట్ అది. ఇప్పుడు ప్రతి రోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు.
ప్రతి మూవ్ని ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు అట్లా చేస్తే నువ్వు ట్రేడర్ అవ్వలేవు, ఎప్పటికీ అవ్వలేవు. ప్రతిరోజు ప్రాఫిట్ చేయాలనే టార్గెట్ కూడా పెట్టుకోకండి. మంచి సెటప్ వచ్చిందా, మంచి సెటప్ వచ్చినప్పుడే ట్రేడ్ చేయండి. సెటప్ లేకపోతే వదిలేయండి. ట్రేడింగ్లో పేషెన్స్ కూడా ఒక స్ట్రాటజీ. ఇప్పుడు నో ట్రేడ్ ఆల్సో ప్రాఫిటబుల్ ట్రేడే. నువ్వు ట్రేడ్ చేయకుండా ఉంటే కూడా అవి ప్రాఫిట్. నువ్వు ట్రేడ్ చేస్తే ఛార్జెస్ పోతాయి, ట్రేడ్ ఒక లాస్ వస్తే లాస్ పోయింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీగా అర్థమైంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఫస్ట్ ఎక్కడ చోట కంటిన్యూగా 4-5 క్వశ్చన్స్ ఈజీగా ఇస్తాడు, తర్వాత ఒక క్వశ్చన్ టఫ్ ఇస్తాడు. తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, ఆ టఫెస్ట్ క్వశ్చన్ వదిలేసుకుని అది సాల్వ్ చేసే టైంలో ఒక 4-5 సాల్వ్ చేసేసుకోవచ్చు. కానీ ఈగోకి వెళ్ళే వాళ్ళు నాకెందుకు రాదు, 4 సమ్స్ ఇది ఎందుకు రాదు, వరుసగా 4 చేసా, ఇది కూడా చేస్తే వరుసగా 5 అయిపోద్ది, ఇది చేయలేని చెప్పేసి అక్కడ టైం వేస్ట్ చేసుకుంటారు. అలాగే మనం దీంట్లో కూడా అన్ని డేస్ మనం ట్రేడ్ చేయాలని ఏం లేదు. మనకి సెటప్ వచ్చే వరకు వెయిట్ చేయడం వస్తే ఆ సెటప్ ప్రకారంగా ట్రేడ్ చేసుకోలేదు. మార్కెట్ అది ఆల్వేస్ సుప్రీం. మార్కెట్ అనేది ఎప్పుడు సుప్రీం. మార్కెట్ దగ్గర ఈగో చూపిస్తే మనమే దెబ్బతినేస్తాం. మార్కెట్ ఎప్పుడు సుప్రీం కాబట్టి మనం మార్కెట్నే ఫాలో అవ్వాలి. మార్కెట్ ఏం మనల్ని ఫాలో అవ్వదు, మార్కెట్నే మనం ఫాలో అవ్వాలి. మన డైరెక్షన్ రాంగ్ అయిందా, ఎక్కడ కరెక్ట్ చూసుకొని మన డైరెక్షన్ రాంగ్. ఈరోజు సెల్లర్స్కి ఎక్కువ ప్లస్ పాయింట్. కానీ బయింగ్ అయినా సెల్లింగ్ అయినా పర్ఫెక్ట్ మైండ్ సెట్ చేయండి. అందుకే ఏం చేయాలంటే ప్రతి ట్రేడ్లో స్టాప్ లాస్, పొజిషన్ సైజింగ్, రిస్క్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా పాటిస్తూ ట్రేడ్ చేయండి. చివరిగా నేను ఫిబ్నాచి అంటే ఎందుకు ఇష్టమో చెప్పాను కదా, అంటే చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫిబ్నాచి క్యాలిక్యులేషన్స్ అన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కాబట్టి అందుకే ఇది నా ఫిబ్నాచి కూడా నా ఓన్ ఫిబ్నాచి. ఇది నేను అంటే వాళ్ళు ఇచ్చిందే నేను కొన్ని క్యాలిక్యులేషన్ చేంజ్ చేసుకుని నా ఓన్గా క్రియేట్ చేస్తున్నాను. సరే, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ట్రేడింగ్ అనాలిసిస్ వీడియోస్ మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పనిసరిగా తెలియచేయండి. బికాస్ బిగినింగ్ నుంచి కావాలంటే అది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను నాగార్జున. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.